గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం భారతదేశానికి ఊహించని రీతిలో గ్యాస్, క్రూడ్ దిగుమతుల సమస్యను సృష్టించింది. దీంతో ఖతార్ లాంటి ప్రాంతాల నుంచి ఎల్పీజీ దిగుమతులు తగ్గిపోవడంతో కోట్ల మంది భారతీయులు తిప్పలు పడుతున్నారు. దీంతో కేంద్ర సర్కార్ దేశంలో ఎల్పీజీ కనెక్షన్స్కు సంబంధించిన రూల్స్ మార్పులు చేస్తోంది. ప్రస్తుతం దేశంలో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ కనెక్షన్ సంఖ్య వేగంగా పెరుగుతోంది. జాతీయ పీఎన్జీ డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్చి నెలాఖరు నాటికి సుమారు 6.5 లక్షల కొత్త కనెక్షన్స్ వచ్చాయి. క్షేత్రస్థాయిలో వాస్తవ గ్యాస్ సరఫరా డిమాండ్ మాత్రం 18% తక్కువగా ఉంది. దీన్ని బట్టి చూస్తే చాలా కుటుంబాలు పీఎన్జీ తీసుకున్నప్పటికీ ఎల్పీజీ సిలిండర్లను వాడటం పూర్తిగా మానేయలేదు అని అర్థమవుతోంది. గత దశాబ్ద కాలంలో ఎల్పీజీ వినియోగదారులు రెట్టింపై 33.5 కోట్లకు చేరగా పీఎన్జీ యూజర్లు కేవలం 1.64 కోట్లుగానే ఉన్నారు. ఈ అలవాటును మార్చేందుకు ప్రభుత్వం ఇప్పుడు కొత్త రూల్స్ తెస్తోంది. ఈ మార్పుల్లో అత్యంత కీలకమైనది ఏంటంటే ఒక ఇంటికి ఒకే కనెక్షన్ రూల్. ఇకపై ఒకే చిరునామాలో పీఎన్జీ అండ్ ఎల్పీజీ 2 రకాల కనెక్షన్స్ కలిగి ఉండటానికి నిషేధం. పీఎన్జీ మౌలిక సదుపాయాలున్న ప్రాంతాల్లో నివసిస్తూ ఇప్పటికీ ఎల్పీజీ వాడుతున్న వారు నిర్ణీత గడువులోగా మారకపోతే వారి ఎల్పీజీ సరఫరా నిలిచిపోతుంది లేదా రద్దవుతుంది. ఇక పీఎన్జీ యాక్టివ్గా ఉన్న వాళ్లకు సిలిండర్లను బుక్ చేసుకోకుండా ఉండేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ తమ డిజిటల్ డేటాబేస్ను అనుసంధానించాయి. ఫలితంగా అలాంటి వారికి రీఫిల్ బుకింగ్ బ్లాక్ అవుతుంది. అయితే వినియోగదారులకు ఊరటనిచ్చేలా ఎల్పీజీ కనెక్షన్ ట్రాన్స్ఫర్ ఓచరిస్తారు. ఈ సదుపాయం వల్ల ఏమవుతుందంటే పీఎన్జీ కనెక్షన్ వచ్చిన 30 రోజుల్లోగా ఎల్పీజీని వదులుకోవాల్సి ఉన్నప్పటికీ భవిష్యత్తులో పీఎన్జీ సౌకర్యం లేని ప్రాంతాలకు మారినప్పుడు ఈ ఓచర్ ద్వారా ఎల్పీజీ కనెక్షన్లు మళ్లీ తీసుకోవచ్చు. అలాగే సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రీఫిల్ బుకింగ్ లాక్-ఇన్ పీరియడ్ను కూడా పట్టణ ప్రాంతాల్లో 21 రోజుల నుంచి 25 రోజులకు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజులకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వం ఏడాదికి అందించే 12 సబ్సిడీ సిలిండర్ల పరిమితి యథాతథంగా ఉంటుంది. అదనపు సిలిండర్లకు మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఎల్పీజీ కనెక్షన్ ధరలు, డిపాజిట్లు కూడా సవరించబడ్డాయి. పీఎన్జీ విస్తరణకు మరింత వేగం చేయడానికి నేషనల్ పీఎన్జీ డ్రైవ్ 2.0 గడువును జూన్ 30 వరకు పొడిగించారు. ఇటు కఠిన నిబంధనలు, అటు డిజిటల్ పర్యవేక్షణ ద్వారా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగంలో పెద్ద మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సో ఇకపై ఒకే ఇంటికి సిలిండర్లు, పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఏకకాలంలో కొనసాగించడం అస్సలు కుదరదు.